పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వీరంపాలెంలో తాము కొనుగోలు చేసిన ఎకరం 74 సెంట్ల భూమి తాము గతంలో రెడ్డి సత్తిరెడ్డి దగ్గర కొనుగోలు చేశామని వీరంపాలెం గ్రామానికి చెందిన రైతు ముప్పిడి వెంకట్ రెడ్డి కుమారుడు గాంధీ రెడ్డి తెలిపారు. మేము అన్యాయంగా తన పొలం లాక్కొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించామని శ్యామల నాగమణి చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలు అని తెలిపారు. ఈ విషయం కోర్టులో కేసు నడుస్తోందని గత 40 సంవత్సరాలుగా కొనుగోలు చేసిన భూమిలో పంట పండించుకుంటున్నామని అన్నారు. కోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. వాళ్లకు అవసరం నిమిత్తం కొంత డబ్బు ఇమ్మంటే 7 లక్షలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యామని కానీ అన్యాయంగా మాపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో శ్రీనివాస్ రెడ్డి ఇరువురు మధ్యవర్తిత్వంగా ఉండి పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులకు సమన్వయంగా ఒప్పందం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి గాంధీ రెడ్డి, ముప్పిడి రామకృష్ణారెడ్డి, రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ రెడ్డి అండి. మా నాన్నగారి పేరు ముప్పిడి వెంకటరెడ్డి. మా నాన్నగారు 1990లో రెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర ఒక ఎకరం భూమి కొన్నారండి. అప్పుడు దానికి అగ్రిమెంట్ రాయించుకున్నాము. తర్వాత వాళ్ళ అబ్బాయి దగ్గర 3 సంవత్సరాలకి మరలా వాళ్ళ అబ్బాయి అమ్మేస్తుంటే మేము వెళ్ళి ఆ 75 సెంట్లు కూడా కొనుక్కున్నాము. కొన్నాక వాళ్ళు మాకు మా అమ్మగారికి బాగా దగ్గర బంధువుల వలన మా నాన్నగారు వాళ్ళందరూ కలిసే ఉండేవారు. అప్పుడేమో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి, అశ్రద్ధ చేశారు. తర్వాత ఉండగానేమో ఆయన ఎక్స్పైర్డ్ అయిపోయారు. ఎక్స్పైర్డ్ అయిపోయాక వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు కూడా మీకు ఆ భూమి మేము ఎప్పుడు మా నాన్నగారు అమ్ముతామే కానీ మాకేం తెలియదు, మీరు ఏదన్నా మాకు ఇస్తే మేము మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం అని గొడవ చేశారు. గొడవ చేస్తే ఊళ్ళో పెద్ద మనుషులేమో దానికి ఏదో సెటిల్మెంట్ చేసి మళ్ళీ అగ్రిమెంట్ రాయించారండి. కానీ అగ్రిమెంట్ రాయించినా వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేయనన్నారు. చేయనని మళ్ళీ చేలో కూడా వెళ్ళిపోయేవారు. చేలోకి వెళ్ళిపోతుంటే మేము ఊళ్ళో పెద్ద మనుషులను తీసుకుని వెళ్తే మా అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెడితే మేము వాళ్ళు కోర్టులో తిరుగుతున్నాం. అయ్యి తర్వాత కూడా ఆవిడ మళ్ళీ మాకు ఈ భూమి నాదే అని ఆవిడే మళ్ళీ కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే మేము కూడా దానికి కౌంటర్ వేసామండి. కౌంటర్ వేసి మేము కూడా కోర్టు తిరుగుతున్నాం. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని మేము చూస్తున్నాం. ఈ పొలం విషయంలో మేము ఎవరికి అన్యాయం చేయలేదు, అలాగని మేము ఎవరి మీద దౌర్జన్యం కూడా చేయలేదు. ఆ పొలం మాదే అని వాళ్ళు వస్తున్నారు. వీరంపాలెంలో ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ వీరంపాలెంలో ఏ పర్సన్ అడిగినా చెప్తారు ఆ పొలంలో మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము, అది ఎవరి భూమి అనేది కూడాను. సరిహద్దుల్లో కూడా 1990లో మేము కొనుక్కుంటే 91లో కూడా అక్కడ సరిహద్దు రిజిస్ట్రేషన్ అయ్యింది. అక్కడ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో కూడా మాకు ఎంటర్ చేశారు. ఆ వైపున తూర్పు వైపున ముప్పిడి వెంకటరెడ్డి గారి భూమి అని. 98లో అదే భూమి మళ్ళా కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది. 98లో కూడా ముప్పిడి వెంకటరెడ్డి గారి భూమి అని వచ్చింది. మళ్ళీ 2000లో కూడా రిజిస్ట్రేషన్ అయింది. 2000లో కూడా పక్కన ముప్పిడి వెంకటరెడ్డి గారి భూమి సరిహద్దు అనే పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా మా భూమి మా పేర్లే పెట్టుకున్నారు. అంతేకాని మేము ఎవరికి అన్యాయం చేయలేదు. వీరంపాలెం గ్రామం. ఈ శ్యామల వాళ్ళు నాకు ఈ గొడవ శ్యామల నాకు చెల్లి అవుతుంది, చాలా దగ్గర బంధువులు. ఆమె పొలం గొడవ ఎప్పుడో ఒక 40 ఏళ్ళ క్రితం అమ్మేసాం అన్నయ్య, ఇలాగ అయిందని చెప్తే నేను ఎందుకమ్మా అయిపోయిందని గొడవ 2-3 సార్లు సర్ది చెప్పి ఫైనల్గా 7,20,000 ఇచ్చేలాగా పెద్ద మనుషులు వేరే నాగిరెడ్డి ఎంపీడీసీ నేను ఇంకొక ఆయన ముగ్గురు కలిసి దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి సమక్షంలోనూ మేము అంతా కలిపి 7,20,000కి ఒక అగ్రిమెంట్ రాసి మీరు ఆన్లైన్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మిగతాది అని చెప్పాము. అంత బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అనుకున్నామండి. తర్వాత మరి ఏమైందో నాకైతే కరెక్ట్గా తెలియదు. తర్వాత ఇంకేంటంటే నాకు ఇంత కావాలి అంత కావాలి మరి అని చెప్తే వీళ్ళేమో మేము అంత ఇవ్వలేమో అని అట్లా గొడవలు పడుతుంటే నేను 2-3 సార్లు చెప్పాను, అమ్మ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏదో అమ్మేసావు నువ్వు, సాధ్యమైనంత వరకు ఏదన్నా మనం ధర్మంగా అడిగితే పోతుంది. రెండోది ఆ 75 సెంట్లు మీ అన్నయ్య మళ్ళీ వేరే అమ్మేడాలకి ఆయన ఏమో మళ్ళీ డబ్బులు కూడా తీసుకున్నాడు, కాబట్టి మనం ఏదో రకంగా రాజీ పడితే మంచిదని పెద్ద మనిషితో చాలాసార్లు చెప్పానండి. 7,20,000కి ముగ్గురు పెద్ద మనుషులు ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని 1,20,000 అడ్వాన్స్ ఇచ్చామండి. వాళ్ళ అమ్మగారు కూడా బతికే ఉన్నారు అప్పుడు జరిగినప్పుడు ఇన్సిడెంట్. మిగతా 6 లక్షలు ఎప్పుడైతే మీరు ఆన్లైన్ చేసి తక్షణమే ఇప్పిస్తామని చెప్పాం. తర్వాత 3 నెలలు అయిపోయాక మాకు ఎక్కువ కావాలి, మాకు 40 కావాలని 2 సార్లు అయితే నా 40 కావాలని అడిగారు. నేనైతే అంత ఇప్పిలేనమ్మా అన్నాను. తర్వాత కేసులు పెట్టుకుని వీళ్ళకి ఇంకా గొడవలు అవి పడుతుంటే నేను చెప్పాను, నేనైతే ఇందులో రానమ్మా, డిఎస్పీ గారు ముందే చెప్పానండి, ఏదో పెద్ద మనిషి పాత్ర వహించాను, మరి వీళ్ళు ఇంకా నేను ఏం సంబంధం లేదండి, ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పాను. అదే నాకు తెలిసినంత వరకు.